హై వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న హీరో. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న సినిమాలలో ఓజీ మూవీ కూడా ఒకటే. ఆ సినిమాలో ఓ సాంగ్ పాడే అవకాశాన్ని ఏపీకి చెందిన జానపద గాయని లక్ష్మి గారికి సంగీత దర్శకుడు తమన్ గారు అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీకి తమన్ గారు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు ఇండియన్ ఐడల్ 3 లేటెస్ట్ ఎపిసోడ్ ఏపీ రాష్ట్రానికి చెందిన జానపద గాయని లక్ష్మి గారికి గెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆమె ప్రతిభకు ముగ్ధుడైన తమన్ ఓజీలో ఆమెకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఓజీలో ఒక పాట పాడే అవకాశానికి గాను లక్ష్మి గారికి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 స్టేజ్ మీద టోకెన్ అమౌంట్ ఇచ్చారు తమన్. తన సినిమాల్లో జానపద గాయకులకు ముందు నుంచి అవకాశాలు ఇస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. జానపద గీతాలకు ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కథానాయకుడిగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించినటువంటి భీమ్లా నాయక్ సినిమాకు తమన్ సంగీతం అందించారు. అందులో కూడా పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగలయ్య చేత ఒక పాట పాడించారు. ఇప్పుడు పవన్ సినిమా కోసం మరొక జానపద గాయని చేత ఇంకో పాట పాడించబోతున్నారు. లక్ష్మీ పర్ఫార్మెన్స్ చూసి మరొక న్యాయ నిర్ణేత గీతామాధురి, గెస్ట్ జడ్జ్ విజయ్ యేసుదాస్ కూడా అఫిషియేట్ అయితే చేశారు. ఇదినవులుగా ఓజీ మూవీ నుంచి మొదటి సింగిల్ని విడుదల చేయబోతున్నట్లుగా తమన్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సాంగ్ బాక్సులు బద్దలయ్యేలా ఉంటుంది అని ఒక స్పీకర్ పోస్టర్ని కూడా ఆయన విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోని ది బెస్ట్ సాంగ్గా నిలవబోతుంది అని చిత్రవర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.